హాయ్ ఫ్రెండ్స్, చూడండి పాలకూర. మరి పాలకూర అలాగే మ్యాంగోస్ ఎందుకు అనుకుంటున్నారేమో. మ్యాంగోస్ తోని పాలకూర పప్పు చేసి చూపించబోతున్నాం అనమాట. సో ఇది ఎందుకు కట్ చేశారు అనుకోవచ్చు. ఇది అంటే సీజన్ అయిపోవచ్చింది కదండి. సో ఇది ఎల్లో ఉందా లేదంటే వైట్ ఉందా అని, కానీ పర్లేదు. కొద్దిగా తిని చూస్తే పుల్లగా ఉందన్నమాట. సో అందుకని నేను పప్పులో వేద్దామని డిసైడ్ అయిపోయాను. సో ఇది కూడా ఇలాంటి 2 తీసుకోవాలి. సో పాలకూర 4 కట్టలు తీసుకున్నాను. సో ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తారు రెసిపీ చూస్తూ. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది. సో ఈ విధంగా మొత్తం కూడా ఒక్కొక్కటి తీసి చూస్తాను అనమాట నేను. ఎందుకంటే ఇందులో పురుగులు ఉండొచ్చు, లేదంటే గడ్డి ఉండొచ్చు. ఈ మధ్య న్యూస్ ఛానల్లో కూడా మనం చూసాం కదా, ఒక చిన్న పాము ఆకుకూరలలో వచ్చి చిన్న పిల్లలు చనిపోయారని చెప్పి. సో అప్పటి నుండి నేను చాలా కేర్ తీసుకుంటానండి ఆకుకూరల విషయంలో. సో మీరు కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని ఇట్లా చేయండి. ఎందుకంటే ఇంట్లో అనే టైంలో మనకు కావు కదా. సో కాబట్టి ఒక 5 minutes మన కోసం మనం స్పెండ్ చేయడంలో తప్పేం లేదు కదా. సో కాబట్టి అన్ని ఈ విధంగా క్లీన్గా చూసుకుంటూ కట్ చేసుకుంటాను అనమాట. గడ్డి చూస్తున్నారా, గడ్డి వచ్చింది దీంట్లో. సో పాలకూర అయిపోయింది కదండి. ఇప్పుడు మ్యాంగో కట్ చేసుకుందాం. మ్యాంగోస్లో రకరకాలు ఉంటాయి కదండి. సో నాకు కూడా ఎక్కువగా తెలీదు ఎన్ని రకాలు ఉంటాయనేది. మార్కెట్లో ఏది దొరుకుతుంది కొనుక్కొని తినడమే. కానీ ఒకవేళ మీకు రకాలు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. సో ఇదైతే పులుపు ఉంది. సో మధ్యలో అన్ని కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొద్దిగా చూడాలన్నమాట టేస్ట్. ఎందుకంటే ఇది పులుపు ఉందా లేదా తీయగా ఉందా మనకు తెలుస్తుంది. సో ఇది మటుకు చాలా పుల్లగా ఉందండి. సో 2 గ్లాసుల పప్పు తీసుకుంటున్నాను, కందిపప్పు. ఇది కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు మనం మ్యాంగోస్ యాడ్ చేసుకుందాం. పాలకూర కట్ చేసిన తర్వాత కడగొద్దు అంటారు. వెజిటేబుల్స్ ఏవైనా కూడా కట్ చేసిన తర్వాత కడగొద్దు అంటారు. కానీ ఏమో అండి, అలవాటు అయిపోయింది. సో మరి మీరైతే ఏ విధంగా కడుగుతారో నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి. ఫస్ట్ అన్నీ కడుక్కోవాలి. ఆకుకూరలు అయితే అందులో విటమిన్స్ ఏవైతే ఉన్నావో పోకుండా ఉంటాయి అంటారు. కానీ సో ఇప్పుడు మనము పప్పులో పాలకూర వేసుకున్నాం, మ్యాంగోస్ వేసుకున్నాం. ఇంకా రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. కారము ఒక 3 స్పూన్స్, పసుపు, అలాగే మరి పసుపు కొద్దిగా ఎక్కువే వేస్తున్నాను. మళ్ళీ నేను తాలింపులో వేయను అన్నమాట. సో అందుకే ఇప్పుడు వేస్తున్నాను. అందులో అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో తర్వాత పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి ఇలా ఉన్నాయేంటి అని అనుకోకండి. సో అది సమ్మర్ కాబట్టి ఆ విధంగా అయిపోయాయి. నేను బయట పెట్టాను, ఫ్రిడ్జ్లో పెట్టలేదు. సో ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసే ముందు నాకు ఇంకొక 2 ఐటమ్స్ గుర్తొచ్చాయి అన్నమాట. ఏంటి అంటే టమాటా అండ్ ఆనియన్. ఈ 2 కూడా మనం చిన్న చిన్న ముక్కల్లాగా, ఒక టమాటా ఒక ఆనియన్ 2 కూడా వేసుకున్నాను. వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేస్తున్నాను. సో ఇప్పుడు పక్కన నేను రైస్ కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో దానికి ఒక 2 glasses ఆఫ్ రైస్ తీసుకొని కడిగేసి పెట్టుకున్నాను. పాలకూర వేడి వేడి అన్నంలో తింటే ఎంత టేస్టీగా ఉంటుంది కదా. అందులో నెయ్యి కానీ ఆవకాయ కానీ వేసుకుంటే ఇంకా దాని టేస్ట్ మనం చెప్పక్కర్లేదు. సో ఉడికిన తర్వాత ఒకసారి పప్పు గుత్తితో ఈ విధంగా అంతా కూడా రుబ్బుకోవాలన్నమాట. ఒకసారి అంతా కూడా రుబ్బుకున్న తర్వాత కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ వేసాను సాల్ట్. మరి మీకు ఎంత పడుతుందో యాజ్ పర్ టేస్ట్ మీరు వేసుకోండి. సో ఇప్పుడు ఫైనల్గా తాలింపు ప్రాసెస్లోకి వెళ్దాం. కొద్దిగా ఆయిల్,
ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో జీలకర్ర ఆవాలు ఎల్లిపాయలు వేసుకోవాలి. రేపు అవును. సో ఆవాలన్నీ కూడా చిటపటం అన్న తర్వాత మనము మిర్చి యాడ్ చేసుకోవాలన్నమాట. సో మిర్చి, ఇంగువ, వెల్లుల్లి ఇవన్నీ తాలింపు ఐటమ్స్. సో మీకు అందరికీ తెలుసు. పచ్చిమిర్చి యాడ్ చేశాను అన్నమాట. సో అవి కొద్దిగా రెడ్ కలర్లోకి మారి ఉన్నాయంటే సో ఇప్పుడు ఏంటంటే వెల్లుల్లి, తర్వాత కరివేపాకు. సో మన తాలింపు రెడీ అయిపోయినట్టే. ముందుగా రెడీ చేసుకున్న పప్పులో మనం దీన్ని యాడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఫైనల్గా టేస్ట్ చేసుకుందాం. ఏంటి అంటే ఫస్ట్ వేడి వేడి అన్నంలోకి మనం పాలకూర పప్పు తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. మనం ఇంకా టేస్ట్ అనేది చాలా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. సో వేడి అన్నం రెడీ అయిపోయింది ఇక్కడ, అలాగే పప్పు కూడా రెడీ అయిపోయింది పాలకూర అండ్ మ్యాంగోస్తో. సో ఇప్పుడు మనం టేస్టింగ్ ప్రాసెస్లో ఉన్నాము. అయితే చాలా హీట్ ఉందన్నమాట, వేడి ఎక్కువగా ఉంది. అసలే ఎండాకాలం కదా, ఆ ఎండాకాలంలో కరెక్ట్గా ఆఫ్టర్నూన్లో మరి వేడి వేడి అన్నం అలాగే పాలకూర పప్పు ఈ రెండు కలుపుతున్నప్పుడు ఇంకా చేతులకి వేడి తగులుతుంది. సో పాపకి టేస్ట్ చేపిస్తున్నాను, ఎలా వచ్చిందో చెప్తున్నాను. మామూలుగా అయితే నేనేం టేస్ట్ చేయనండి, ఎప్పుడైనా రెడీ చేసిన తర్వాత డైరెక్ట్ అందరికీ పెట్టేస్తాను. బట్ మీ అందరికీ చూపించడం కోసం నేను టేస్ట్ చేస్తున్నాను. సో టేస్ట్ చాలా బాగా వచ్చిందని చెప్తుంది అనమాట. నేను కూడా ఒకసారి టేస్ట్ చేశాను, ఎలా ఉందో చూద్దామని. అన్నీ చాలా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనమాట. ఉప్పు కానీ, కారం కానీ, పులుపు కానీ ఏది ఎక్కువ కాలేదు, ఏది తక్కువ కాలేదు. చాలా బాగా వచ్చింది, చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మా ఈ కొత్త ఛానల్ని మీరు ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. సో చాలా బాగుందన్నమాట. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.